ఒక సాధారణ గ్రూప్ డాన్సర్గా కెరీర్ని మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి తన ప్రతిభకి లిమిట్స్ లేవు అని నిరూపించిన వారిలో ఒకరు జానీ మాస్టర్. ఒక తెలుగోడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతూ నేషనల్ అవార్డుని సైతం సొంతం చేసుకున్న వాడిగా జానీ మాస్టర్కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి కారణంగా జానీ మాస్టర్ జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేశాడని, పెళ్లి చేసుకోమని, అతను నన్ను తరచూ వేధిస్తున్నాడని ఇలా పలు రకాల సంచలనమైన ఆరోపణలు చేసి కేసు వేసింది. పోలీసులు జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి నెల రోజుల పాటు రిమాండ్లోకి తరలించి విచారించారు. ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైనందుకు వచ్చిన నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసేసుకున్నారు. అయితే ఇటీవలే జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలై మళ్ళీ తన వృత్తిపై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఒకప్పటి రేంజ్ ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన టాలెంట్కి తగ్గ ఆఫర్స్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆయనకి మునుపటి వైభవం వస్తుంది. ఇదంతా పక్కన పెడితే శ్రేష్ఠ వర్మ రీసెంట్గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న పుష్ప 2 చిత్రంలోని పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్తో కలిసి ఈమె కూడా కొరియోగ్రఫీ చేసింది. నిన్న ఈ చిత్రంలోని పుష్ప వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ని శ్రేష్ఠ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ పుష్ప 2 చిత్రం నుండి నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఆమె డైరెక్టర్ సుకుమార్ మరియు మూవీ టీంతో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసుకున్న ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. ఇవి ఆమె పుట్టినరోజుని పుష్ప 2 సెట్స్లో టీం మొత్తం కలిసి సంబరాలు చేసుకున్న రోజు అయ్యుండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు. మరోపక్క జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్ చేసి మరీ జానీ మాస్టర్ని ఇరికించారని సోషల్ మీడియాలో ఊహాగానాలు చాలా కాలం నుండి ప్రచారంలో ఉన్నాయి. ఇవేమీ నిరూపితం కాలేదు, కానీ ఈమెని సుకుమార్ ఈ స్థాయిలో ప్రోత్సహించడాన్ని చూసి అభిమానులు అరెస్ట్ వెనుక సుకుమార్ హస్తం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేస్తుంటే ఆయన శిక్షార్హుడే. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని రుజువైతే తనని ఇరికించాలని చూసిన వాళ్ళందరి పేర్లు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి.